మోడీ వరుస పర్యటనల వెనకాల ఉన్నటువంటి మరొక కోణాన్ని చాడా శాస్త్రి గారు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ హాలిడే టూర్కి సీషెల్స్, ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా మోడీ వెళ్ళిపోయాడు అంటూ కొందరు సోషల్ మీడియా మేధావులు హేళన చేస్తున్నారు. సీషెల్స్ లాంటి చిన్న పర్యాటక కేంద్ర దేశంకి భారత ప్రధానమంత్రి పర్యటన ఏంటి అని వెక్కిరించే వాళ్ళ కోసమే ఈ పోస్ట్ అని చెప్తున్నారు. 1981లో ఇందిరాగాంధీ పర్యటన తర్వాత మళ్ళీ 2015లో ప్రధాని మోడీ వెళ్ళే వరకు సుమారు 34 ఏళ్ల పాటు ఒక్క భారత ప్రధాని కూడా సీషెల్స్లో అడుగుపెట్టలేదు. మన దేశం చూపించిన ఈ తీవ్రమైన దౌత్యపరమైన అలసత్వం, డిప్లొమాటిక్ ఇనర్షియా నిజంగానే చైనాకు ఒక సువర్ణ అవకాశంగా, అడ్వాంటేజ్గా మారింది. ఇందులో వ్యూహాత్మకమైనటువంటి లోపాలు ఏంటంటే, గతంలో భారత రక్షణ వ్యూహాలు ఎక్కువగా రక్షణాత్మక అంటే డిఫెన్స్ వ్యూహం మాత్రమే అనుసరించేది. పాకిస్తాన్ మరియు చైనాలతో ఉన్న భూ సరిహద్దులు, హిమాలయాలు, కాశ్మీర్ చుట్టూనే తిరిగేవి. సముద్ర భద్రత మరియు హిందూ మహాసముద్రం చిన్న దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించడంలో మన పాలకులు అప్పట్లో విఫలమయ్యారు. భారత సముద్ర రక్షణ విషయంలో దీర్ఘకాలిక విదేశాంగ విధానం రూపొందించడంలో కూడా అలసత్వం చూపించారు. సీషెల్స్ని కేవలం ఒక అందమైన హాలిడే స్పాట్గా మాత్రం చూశారు తప్ప అది హిందూ మహాసముద్రానికి పశ్చిమ సింహద్వారం లాంటిదని, అక్కడ నావికాదళాలు పట్టు సాధించాలనే గ్లోబల్ విజన్ గత పాలకుల్లో లోపించింది. భారత్ చూపించిన ఈ అలసత్వం చైనాకి వరంగా మారి సీషెల్స్లో సుప్రీంకోర్టు భవనం, నేషనల్ అసెంబ్లీ కాంప్లెక్స్, పెద్ద పెద్ద ఆసుపత్రులు, హౌసింగ్ ప్రాజెక్టులను చైనా తన సొంత నిధులతో నిర్మించి ఆ దేశాన్ని తన వైపుకి తిప్పుకోవడం ప్రారంభించింది. చైనా తన రక్షణ బడ్జెట్ విపరీతంగా పెంచి హిందూ మహాసముద్రం తన ఉనికిని చాటడానికి సీషెల్స్ ఒక పర్ఫెక్ట్ బేస్ అని గుర్తించింది. ఒకనొక దశలో సీషెల్స్ ప్రభుత్వం చైనా నావికాదళానికి తమ దేశంలో పైరసీ నిరోధక చర్యల పేరుతో బేస్ కల్పించడానికి కూడా సిద్ధపడింది. ఇదే జరిగి ఉంటే భారత్ చుట్టూ చైనా ఉచ్చులాగా నిర్మిస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వలయం పూర్తయిపోయి ఉండేది. మోడీ కనీసం ఎంపీగా కూడా చేయలేదు. అంతర్జాతీయ వ్యూహాలు, దౌత్యపరమైన సంబంధాలు ఎలా చేయగలరని వెక్కిరించేవాళ్ళని ఆశ్చర్యపరుస్తూ 2014లో ప్రధాని కాగానే 2015లో సీషెల్స్లో పర్యటించారు. ఆ పర్యటనలోనే ప్రధాని మోడీ అక్కడి నుండే సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజియన్ అనే చారిత్రాత్మక సముద్ర రక్షణ విధానాన్ని ప్రకటించారు. చైనా అప్పుల ఎర వేసి లొంగ తీసుకోవాలని చూస్తే భారత్ సీషెల్స్కి అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా మారి కోస్టల్ రాడార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం, అజంప్షన్ ఐలాండ్ వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు చేయబడడం, ఉచితంగా గస్తీ నౌకలు, పెట్రోల్ వెసల్స్ మరియు డోర్నియర్ విమానాలను అందించడం ద్వారా చైనాకి అక్కడ చోటు లేకుండా చేసింది. మలక్కా జలసంధి దగ్గర ఇండోనేషియాతో కలిసి చైనాని తూర్పు వైపు ఎలా అడ్డుకుంటున్నామో అలాగే పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం తగ్గించడానికి సీషెల్స్కి మనకు ఒక రక్షణమైనటువంటి ఓ బలమైన రక్షణ కోటగా మలుచుకుంటున్నాం. అజంప్షన్ ఐలాండ్, సీషెల్స్కి చెందినటువంటి అజంప్షన్ ఐలాండ్లో భారతదేశం ఒక ఉమ్మడి నావికాదళ మరియు వైమానిక స్థావరాన్ని, నేవల్ అండ్ ఎయిర్ బేస్, ఒక భారీ రన్వేని అభివృద్ధి చేస్తుంది. ఆఫ్రికా తీరానికి దగ్గరగా ఉన్నటువంటి జబూటీలో చైనా ఇప్పటికే తన సైనిక స్థావరం నిర్మించింది. దానికి కౌంటర్గా పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల కదలికల్ని నిరంతరం నిఘా పెట్టడానికి అజంప్షన్ ఐలాండ్ బేస్ భారత్కి ఒక కన్నులాగా పనిచేస్తుంది. ఇకపోతే మారిటైమ్ డొమైన్ అవేర్నెస్, సీషెల్స్ అంతటా భారతదేశం నిర్మించిన కోస్టల్ సర్వైలెన్స్ రాడార్ సిస్టమ్ నెట్వర్క్ని ఈ పర్యటన ద్వారా మరింత అప్గ్రేడ్ చేశారు. ఈ రాడార్ నుంచి వచ్చే లైవ్ డేటా నేరుగా భారతదేశంలోని గురుగ్రావ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ IFC-IORకి అనుసంధానించబడి ఉంటుంది. అంటే సీషెల్స్ సముద్ర తీరంలో ఏ చైనా నౌక తిరిగినా క్షణాల్లో సమాచారం భారత రక్షణ శాఖకి చేరిపోతుంది. మిషన్ సాగర్ విజన్ మరియు భద్రత, ప్రధాని మోడీ ప్రవేశపెట్టినటువంటి సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ విజన్లో సీషెల్స్ అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం. చైనా తన అప్పుల దౌత్యంతో డెట్ ట్రాప్ ఆఫ్రికా, హిందూ మహాసముద్ర దేశాలు లొంగ తీసుకోవాలని చూస్తుంటే భారత్ ఆ దేశాలకు రక్షణ నౌకలు, డోర్నియర్ విమానాలు మరియు సైనిక శిక్షణ అందిస్తూ నమ్మకమైన రక్షణ భాగస్వామిగా నిలుస్తుంది. చైనా వైపు సీషెల్స్ వెళ్లకుండా అడ్డుకోవడంలో ఈ దౌత్యం చాలా వరకు సక్సెస్ అయింది. మోడీ సీషెల్స్ పర్యటన మీద ఎవరో అవగాహన లేని సోషల్ మీడియా వాళ్ళు విక్రింతలకు కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ దేశాన్ని సుమారు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మోడీ పర్యటన హాలిడే పర్యటనకు వెక్కిరిస్తుందంటే ఇప్పటికీ సీషెల్స్ దేశం ఉన్న వ్యూహాత్మక ప్రాంతం గురించి ఆ పార్టీ కనీస అవగాహన లేదనుకోవాలా, విచారపడాలా అని ప్రశ్నిస్తున్నాడు చాడా శాస్త్రి గారు. మరి ఇందిరాగాంధీ వెళ్ళినప్పుడు హాలిడే ట్రిప్కి వెళ్ళిందా అని అడగట్లేదు ఇక్కడ ఎవరు.